చంద్రగిరి మండలం ఎం కొంగరవారపల్లి హౌసింగ్ కాలనీలో గత సంవత్సరం జనవరి 3వ తారీఖున చిన్నారిపై హత్య చేసిన ముద్దాయి జార్ఖండ్ రాష్ట్రంకు చెందిన వలస కూలి బాలకిషోర్ ఖైర్వార్ని చంద్రగిరి పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను డీఎస్పీ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. అందరూ 2024 సంవత్సరం జనవరి నెలలో చంద్రగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ కొంగరవారిపల్లిలో ఇటుగా బట్టీల పనుల కోసం నార్త్ ఇండియా నుంచి కొన్ని ఫ్యామిలీలు వచ్చి ఇక్కడ కాపర్ మండి పనులు చేసుకుంటూ జీవిస్తుండేవాళ్ళు. వాళ్ళల్లో ఈ రాజేష్ నాయక్ అని చెప్పి అతను ఫ్యామిలీతో పాటు ఉండేవాళ్ళు. వాళ్ళకు ఒక చిన్న పాప ఉండేది, సోనీ కుమారి అని. ఆ అమ్మాయి 6 ఏళ్ల లోపు పాప. వీళ్ళని పనుల కోసం తీసుకొచ్చిన మేస్త్రి బాలకిషోర్ అని చెప్పి ఇతను కూడా నార్త్ ఇండియనే. అప్పట్లో ఆ పాప కనబడకుండా పోవటం, ముందుగా జరగటం, దాని మీద మిస్సింగ్ కేసు ఒకటి రిజిస్టర్ అవటం, ఆ తర్వాత మిస్సింగ్ కేసు తర్వాత పాప బాడీ ట్రేస్ అయిన తర్వాత 174 కింద అసహజ మరణం కింద కేసు రిజిస్టర్ అవటం 7 రోజుల తేడాతో. ఆ తర్వాత పోస్ట్ మార్టం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఆ పాపని చంపారు అన్న దాని మీద మర్డర్ కేసు కింద ఆర్డర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ముద్దాయి కోసం చంద్రగిరి పోలీసులు ఇన్స్పెక్టర్ కానీ వాళ్ళ సిబ్బంది కానీ కఠోరమైన శ్రమ వచ్చి ప్రయత్నాలు చేశారు. తర్వాత ఆ సిఐ మారిపోయిన తర్వాత సుబ్రహ్మరెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళ టీము, అనిత తర్వాత వాళ్ళ ఎస్ఐ రవీంద్ర నాయక్, వీళ్ళందరూ తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు బాగా కష్టం వచ్చి ప్రతి చోట వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఏంటి, నార్త్ ఇండియన్స్ కాబట్టి అని చెప్పి వాళ్ళ గురించి ప్రయత్నాలు చేసి వాళ్ళని ట్రాక్ చేస్తూ టైం టు టైము వాళ్ళని అరెస్ట్ చేసే విషయంలో ఈరోజు కృతకృత్యులయ్యారు. వీళ్ళు ఈ బాలకిషోర్ అనే అతను తిరుపతి దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాడన్న సమాచారం మేరకు ఈరోజు సిఐ గారి టీము ముద్దాయి బాలకిషోర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను కన్ఫెషన్ మేరకు ఒక మర్డరే కాదు, ఆ పాపని ఆశ చూపి, ఇది చాక్లెట్ ఇలాంటివి ఆశ చూపి అక్కడ దగ్గరలో ఉన్న గుట్ట మీదకి తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని మానభంగం చేసి చంపాడు అనే దానికి మనకి ఆధారాలు లభించినాయి. ఆ రకంగా అక్యూజ్డ్ కూడా కన్ఫెషన్ చేయడం జరిగింది. ఈరోజు ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా దాదాపు సంవత్సరం పైబడి ఈ కేసు ముద్దాయి అరెస్ట్ కోసం పెండింగ్ పడి ఉంది. దీనికి కష్టపడి ఇంట్రెస్ట్గా తీసుకొని ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు టీమ్స్గా ఫామ్ అయిపోయి ముద్దాయిని ట్రాక్ చేస్తూ ఈ స్టేషన్ సిబ్బంది మునిప్రసాద్, మునిరత్నం, గిరి, పురందర్, లోకనాథం, ఇంకా మిగతా సిబ్బంది సిఐ గారితో పాటు వాళ్ళ ఎస్ఐలతో పాటు కృషి చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఎస్పీ గారు వారిని అభినందిస్తూ వారికి రివార్డు ప్రకటించడం జరిగింది. ఈ ఉత్సాహంతో మిగిలిన కేసులు కూడా డిటెక్ట్ చేసి బాధితులకు ఎవరికైతే అన్యాయం జరిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ముద్దాయిలు పట్టుకునే విషయంలో కానీ, ప్రాపర్టీస్ కానీ రికవర్ చేసే విషయంలో కానీ గట్టిగా కృషి చేసి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళని అభినందిస్తూ నేర ప్రవృత్తి కలిగి సార్ బాధ్యత